ఇప్పుడు మంజు గారి వంట చూద్దాం. సో మంజు గారు, తప్పకుండా గీత, మీరు థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ అన్నారు కదా, విత్ చికెన్. ఓకే, థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ అరకిలో, తులసాకులు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, బ్రౌన్ రైస్ 1 కప్పు. ఓకే, సో మంజు గారు ఇంకా స్టార్ట్ చేద్దామా? చేద్దాం గీత. ఈ పాన్ బాగా వేడిగా ఉన్నట్లుంది, కొంచెం ఆయిల్ వేస్తున్నాము, మరి ఎక్కువ కాదు. ఓకే, ఆయిల్ వేడెక్కినప్పుడు ఇందులో జింజర్ కొంచెం సన్నగా కోసాను. ఓకే, జింజర్ స్లైసెస్ సన్నగా పొడవుగా కోసాను. ఓకే, దాంతోపాటు మనము గార్లిక్ కూడా చిన్నగా కట్ చేసాను. సో మెయిన్గా ఈ డిషెస్లో మనకి జింజర్ అండ్ గార్లిక్ ఈ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తూ ఉంటాయి కదా. ఆయిల్లో ఈ 2 వేస్తే కొంచెం బాగా ఆయిల్ ఇన్ఫ్యూజ్ కూడా అవుతుంది ఆ వాసనతో. అవును. ఇప్పుడు మాదిరి చివరి వేసారు ఇందాక బేజలు. ఇప్పుడు మనం హాఫ్ ముందు వేయాలి. సో అప్పుడు ఈ ఆయిల్ కూడా ఈ బేజల్ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఓకే ఓకే, సో ఇది మనం ఆయిల్లో వేసుకుంటే ఆ స్మెల్ అంతా ఆయిల్కి వచ్చి కరివేపాకులాగా తిరగమాతలో కరివేపాకు వేసినట్టు ఈ బేజల్ వేయగానే ఒక డిఫరెంట్ వాసన వస్తుంది. ఓకే, సో బేసికల్లీ అంటే పిల్లలు తినటం కోసము అంటే కొద్దిగా రకరకాల వంటలు చేయటం కూడా ఇష్టము. అట్ ద సేమ్ టైం పిల్లలు రోజు అన్నము కూరలు అంటే కూడా వాళ్ళకి బోర్ పడుతుంది. ఏం కూర పచ్చడి అనుకొని అన్ని కలిపి ఒక డిష్ లో పెడితే వాళ్ళు స్పూన్ వేసుకుని తినేస్తారు. మా పని కూడా ఈజీ అవుతుంది. వాళ్ళ పని ఈజీ అయిపోతుంది. వాళ్ళు గొడవ పెట్టకుండా శుభ్రంగా తింటారు. ఎక్కువ డిషెస్ కూడా అవ్వవు, జస్ట్ 1 డిష్ తో అయిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసాను ఇందులో, అవి కూడా. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం ఇందులో. ఇది కూడా చికెన్ సన్నగా పొడవుగా వస్తున్నాం, బోన్లెస్ కింద కొంచెం ఆయిల్ తక్కువ ఉంటుంది. అంటే ఆయిల్ మరి కొంచెం తక్కువ వేసాను, అంటే హెల్దీ కొద్దిగా యాడ్ చేద్దాం, ఎందుకంటే అడుగు అంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కొద్దిగా అది వేగాలంటే కూడా మనకు కొంచెం వేస్తేనే కొద్దిగా బాగా వేగుతుంది కూడా. సో మీరు ఎక్కడి నుంచి మంజు గారు? నేను గుంటూరు జిల్లా పిడుగురాళ్ళు అండి. యాక్చువల్గా మా అమ్మగారు నేటివ్ ప్లేస్, మా అత్తగారిదేమో చౌపాడు, గుంటూరు జిల్లా. గుంటూరు నుంచి ఒక 12 కిలోమీటర్లు. ఓకే ఓకే, వచ్చి ఒక 25 సంవత్సరాలు అయిపోయింది. 25. అంటే ఎలా చదువుకోవడానికి వచ్చారా? చంద్ర స్టూడెంట్గా వచ్చారు. అప్పుడు నేను డిపెండెంట్ గా వచ్చాను యాక్చువల్ మీద. అంటే మీరు మ్యారేజ్ తర్వాత వచ్చారా? చదువుకోవడానికి వచ్చాను. ఓకే ఓకే, తర్వాత బాగా పుట్టాడు. ఇంకా అలా అలా 4-5 ఏళ్ళు ఉండి వెళ్దామని వచ్చినాను. ఇంకా జర్నీ దిస్ లాంగ్. సో ఉప్పు వేస్తున్నారు, సరిపడా వేస్తున్నారు కొంచెం. ఓకే, సరిపడా వేస్తున్నాను. సో సిల్వర్ జూబ్లీ అయిపోయింది అంతేనా? అంతే అయిపోయింది. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ కోసం. ఇది సన్నగా కోసాను కాబట్టి ఈ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతుంది. చూసారా, అప్పుడే తెల్లగా అయిపోయింది. ఎక్కువ టైం పట్టదు యాక్చువల్ ఉడుకుతాను. అండ్ ఫ్రైడ్ రైస్ లోకి మనం ఇంకొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే మనకి రైస్ తో బాగా కలిసిపోతుంది కదా. అండ్ మీరు ఎక్కడ నుంచి మాధురి గారు? నేను గన్నవరం అండి. గన్నవరం. ఓ, సో మీ హస్బెండ్? మా హస్బెండ్ రిమ్మన్పూడి పామర్ దగ్గర. సో మీరిద్దరు అంటే ఇక్కడ కలిసారా లేకపోతే మీరు? ఇండియాలోనే కలుసుకున్నాం అండి. నేను మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ లో పెళ్ళైంది నాకు. నేను 1 ఇయర్ తర్వాత వచ్చాను ఇక్కడికి. సో అప్పటికే ఆయన ఇక్కడ ఉన్నారా? అప్పటికే కెనడాలో ఉండేవారు. ఓకే, ఇది చికెన్ ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు మనం ఎంత రైస్ కావాలో అంత వేసుకోవచ్చు యాక్చువల్గా. బ్రౌన్ రైస్ ఉడకబెట్టి చల్లారిన రైస్. అంటే మీరు జనరల్గా ఇదే వాడుతుంటారు? బ్రౌన్ వాడుతున్నాం అండి, అంటే హెల్దీ కాన్షియస్. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత సోయా సాస్ వేద్దాము. ఓకే, సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకని ముందులో వేసేటప్పుడు కొంచెం వేసుకొని. బాగుంది, హెల్దీ ఫ్రైడ్ రైస్.
పక్కన ఉంటూ మీకు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయారా, లేకపోతే జనరల్ గానే హెల్త్ అంటే హెల్త్ కాన్షియస్ చేసుకోవాల్సి వస్తుంది. అవును, అంటే మళ్ళీ సిక్ అయితే ఇబ్బంది పడేది మనమే కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, బ్రౌన్ రైస్ డయాబెటిక్స్ కూడా మంచిదండి, ఎందుకంటే దాంట్లో గ్లూకోజ్ షుగర్ తక్కువ ఉంటుంది. మా ఇంట్లో డయాబెటిక్ ఉందండి, హంగర్, సో అది కూడా ఒక కారణం. ఇప్పుడు మిగతా ఫైనల్ గా ఇంకొద్దిగా బేసిల్. ఇది యాక్చువల్గా ఒక రకంగా చైనీస్ టెక్నిక్ కూడా, ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇట్లానే కలుస్తుంది అని చెప్పని. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది గీత, అయిపోయింది. కొంచెము కొత్తిమీర వేసుకుని పైన, అండ్ ఈ గార్నిష్ నేను బౌల్లో తీసినప్పుడు జీడిపప్పు వేస్తాను. ఈ పిల్లల కోసం కావాలంటే ఇందులో క్యారెట్స్, డైస్డ్ క్యారెట్స్, మష్రూమ్స్, సెలరీ వేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకుందాం. సో బ్రౌన్ రైస్తో కూడా ఇలా ఏమన్నా స్పెషల్గా చేసుకుంటే బ్రౌన్ రైస్ అంటే కొద్దిగా బాధపడుతూ తినక్కర్లేదు, కొంచెం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. హెల్తీ ఏవైనా కూడా జనాలకు పెద్దగా ఎక్కువ ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏదో డీప్ ఫ్రైస్ ఇలాంటివి తినమంటే తినేస్తారు. దీంట్లో కొంచెం ఇది ఆల్రెడీ రోస్ట్ చేస్తాను జీడిపప్పు, కొంచెం నట్టి ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్లీ బయట మనం ఒక బయట తీసుకున్నప్పుడు కొంచెం సో రెడీ. ఓకే అండి, సో మరి మనకి వేడివేడిగా థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని అది కాగాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బేసిల్ ఆకులు, పచ్చిమిరపకాయలు, చికెన్, ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. దీనిలో ఉడికించిన బ్రౌన్ రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్, బేసిల్ ఆకులు వేసుకుని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్